అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది శ్రీగారు. అంజీతో మాట్లాడుతూ బయటే ఉన్నాడు రాజ్. అంతలో కీర్తి దగ్గర నుంచి అంజీకి ఫోన్ వచ్చింది. ఎవర్రా? కీర్తి మేడం సార్. హో, నేను కనిపించకపోయేసరికి నీకు చేసిందేమో అంటాడు. అలా అయితే మీకే చేయొచ్చు కదా అంటాడు అంజీ. నా ఫోన్ ఆఫ్ అయింది అంజీ, ఛార్జింగ్ పెట్టాను. కట్ చేయలే, నేను వెళ్తాను అని రాజ్ లోపలికి వెళ్ళబోతుండగా హాయ్ రాజ్ అంటూ రాజ్ దగ్గరికొచ్చి నిలబడింది ఒక అమ్మాయి. అంజీ ఫోన్ కట్ చేశాడు. హాయ్ నళిని, ఎలా ఉన్నావు? చాలా రోజులైంది చూసి. అవును, చాలా రోజులైంది. నీకు పెళ్ళయిందంటగా? నీ వైఫ్ని చూశాను, చాలా బాగుంది. "హ్మ్" అంటాడు రాజ్. నేను ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశావు, ఎందుకా అనుకున్నాను. ఇంత అందమైన మరదలుండగా నేనేం నచ్చుతానులే నీకు అంటుంది నళిని. అయ్యో, అలా ఏం లేదు. నిజంగా నీ మీద నాకు అలాంటి ఉద్దేశం లేదు. అందుకే నో చెప్పాను తప్ప నువ్వు నచ్చక కాదు అంటాడు రాజ్. నిజంగానా? ఇంతకీ నా డ్రెస్ ఎలా ఉంది అని తను అడిగేసరికి తనని పైనుంచి కింది వరకు చూశాడు. మళ్ళీ కీర్తి దగ్గర నుంచి ఫోన్ వచ్చేసరికి అంజీ ఫోన్ కట్ చేయబోయి లిఫ్ట్ చేసి వీళ్ళ డిస్కషన్ ఇంట్రెస్టింగ్గా ఉండేసరికి ఫోన్ వైపు చూడకుండా చేతిలోనే పట్టుకొని నిలబడ్డాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కష్టం, కానీ ఆకాశానికి రంగులద్దినట్టు, చందమామకి చీర చుట్టినట్టు, వెన్నెల కాంతికి పువ్వులు పూసినట్టు చాలా అందంగా ఉన్నావు తెలుసా అంటాడు రాజ్. అవునా, థ్యాంక్ యూ అంటూ తను సిగ్గుపడుతుంది. సార్, ఇది మరీ ఎక్కువగా లేదు. కీర్తి మేడం చూశారనుకోండి, మీ తాట తీస్తారు. అది నిజమేరా బాబు. సరే నళిని, తర్వాత కలుద్దాం, బాయ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంజీ నవ్వుకుంటూ ఫోన్ వైపు చూసేసరికి ఫోన్ ఆన్లోనే కనిపించింది. అమ్మో అంటూ గుండె పట్టుకున్నాడు అంజీ. మేడం మొత్తం వినేసినట్టున్నారు. ఇప్పుడు కానీ ఈ విషయం సార్తో చెప్తే నన్ను వాయిస్తారు. వద్దులే, తెలియనట్టుందాం అనుకుని ఫోన్ ఆఫ్ చేసి బ్యాగ్లో పెట్టేశాడు. బంధువులందరి రాకతో పార్టీ సంతోషంగా జరిగేసరికి శేఖర్ కూడా చాలా ఆనందపడ్డాడు. ముఖ్యంగా ఛాయ విషయంలో మరీ సంతోషంగా ఉంది. ఎప్పుడు తనకు నచ్చినట్టు మాట్లాడడం తప్ప ఎదుటివారు ఏమనుకుంటారో అని ఆలోచించని ఛాయ మొదటిసారి అందరితో ప్రేమగా మాట్లాడటం చూస్తున్నాడు. రణ్వీర్ని కూడా చాలా నార్మల్గా పలకరించింది. ఆ మార్పు శేఖర్కి అర్థమవుతూనే ఉంది. పార్టీ ముగిసి అందరూ వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. శేఖర్, ఛాయ వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు. రాజ్ అక్కడక్కడే తచ్చాడుతూ గది వైపు తొంగి చూస్తున్నాడు. కీర్తి అయితే లోపలికి వెళ్ళిపోయింది. కానీ అతను వెళితే ఎక్కడ కొడుతుందో అన్న భయంతో గది బయటే తిరుగుతున్నాడు రాజ్. అది గమనించిన కీర్తి తనలో తానే నవ్వుకుంటూ డోర్ దగ్గరికి వచ్చి నిలబడింది. హాయ్ బంగారం, ఏంటి గదిలోకి రాకుండా ఇక్కడే తిరుగుతున్నావు? అంటే నువ్వు కొడతావేమో అని. ఆ పృథ్వీగాడు అంతా అబద్ధం చెప్పాడు. నిజంగా అలాంటిదేమీ జరగలేదు అంటాడు. అలాంటిదేమీ జరగకుండానే ఎందుకు అలా చెప్తాడు? ఎందుకంటే మనిద్దరి మధ్య పుల్లలు పెట్టడానికి. నువ్వు వాడికి దక్కలేదని కుళ్ళు. నాకేమలా అనిపించట్లేదే. హా, అన్నీ నీకు తెలుస్తాయి మరి. నేను చెప్తున్నాను కదా, వాడు మనిద్దరిని విడదీయాలని చూస్తున్నాడు. హో, ఎలా? నువ్వు పృథ్వీ బావకి తన ఫ్రెండ్కి మధ్య చిచ్చు పెట్టావే, అలాగా? అబ్బా, నేనేం పెట్టలేదే. థర్డ్ క్లాస్ అంటే ఆ వయసులో నాకేం తెలుస్తుంది చెప్పు అంటాడు రాజ్. బావా, నీకు ఒకే ఒక నిమిషం టైం ఇస్తున్నాను. నిజం చెప్పి లోపలికి వస్తావా, అబద్ధం చెప్పి బయట పడుకుంటావా? వద్దులే, నిజమే చెప్తాను. వాడు చెప్పింది నిజమే. అప్పట్లో ఆ సుప్రజ చాలా క్యూట్గా ఉండేది. మా క్లాస్లో మిగతావన్నీ చప్పడి మొహాలే. అదేదో కాస్త అట్రాక్షన్గా కనిపించేసరికి ఈ పృథ్వీగాడు తెచ్చిన గిఫ్ట్ పట్టుకెళ్ళి దానికి ఇచ్చేశాను, అంతే. నువ్వు ముందు లోపలికి రా అంటుంది. అదేదో తెలిసి తెలియని వయసు, దాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటావేంటి? ఇదిగో నిజం చెప్తున్నాను. ఇప్పుడు మాత్రం నా మనసులో, జీవితంలో, నా కళ్ళలో నువ్వు మాత్రమే ఉన్నావు. అర్థం చేసుకో బంగారం అని రాజు బ్రతిమాలేసరికి కీర్తి నవ్వుకుంటూ లోపలికి రమ్మని సైగ చేసింది. అమ్మయ్య, కూల్ అయింది అనుకుంటూ గది లోపలికి అడుగు పెట్టాడు. బెడ్ వైపు వెళుతూ నువ్వు ఇంత త్వరగా అర్థం చేసుకుంటావు అనుకోలే అంటూ బెడ్ మీద కూర్చుంటూ తన వైపు చూసేసరికి చేతిలో చీపురు పట్టుకొని కనిపించింది కీర్తి. కూర్చుంటున్నవాడు కాస్త అలానే నిలబడి బంగారం ఏంటది అంటూ తడబడుతూ అడుగుతుంటే చెప్తా బావా అంటూనే
డోర్ లాక్ చేసి రాజ్ వైపు నడుస్తుంది. చీపురెందుకే? ఇప్పుడు ఇల్లు ఊడుస్తావా ఏంటి? దానికి పనివాళ్ళున్నారు. నువ్వు అది ముట్టుకోకూడదు. పెట్టేసిరా అంటాడు. నేను ఊడవటానికి తెచ్చానని ఎవరు చెప్పారు? నీ తాట తీయటానికి కదా తెచ్చింది అంటూ చీపురెత్తేసరికి బెడ్డెక్కి మరో పక్క కురికాడు రాజ్. ఏయ్, మొగుణ్ణి కొడితే పాపమే. నీలాంటి వాడిని కొట్టకపోతేనే పాపం. అమ్మాయి కనిపిస్తే చాలు నీలోని ప్రతిభా పాఠవాలన్నీ బయటికొస్తాయే. ఆగరా అంటూ వెంటపడింది కీర్తి. ఒసేయ్ ఒసేయ్, ఎప్పుడో చేసిన దానికి ఇప్పుడు కొడతావేంటే? నేను కొట్టింది తమరు ఎప్పుడో చేసిన దాని గురించి కాదు, ఇందాక పార్టీలో చేసిన ఎక్స్ట్రాల గురించి. పార్టీలోనా? ఏం చేశానబ్బా అంటూ ఆలోచనలో పడ్డాడు రాజ్. అంత కష్టపడకు, నేనే చెప్తాను. ఆ బ్లూ కలర్ లెహంగా వేసుకుందే ఆ అమ్మాయితో ఏం మాట్లాడావు? ఓ, అదా? నేను దాన్నేం అనలేదే. అదే నా దగ్గరకు వచ్చి డ్రెస్ ఎలా ఉంది అని అడిగింది. సరే, తనే వచ్చి అడిగిందనుకో, బాగుంది అని సింపుల్గా ఒక మాట చెప్పి పంపించేయచ్చు కదా. అదొదిలేసి ఆకాశం, చందమామ, వెన్నెల అంటూ సొల్లు కబుర్లు చెప్పటం అవసరమా? ఓయమ్మో, ఇది ఆ సరౌండింగ్స్లో లేదు కదా అని ఏదో కొద్దిగా పొగిడాను. ఈ విషయం దీనికి తెలిసిపోయిందంటే ఎవరో మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు అని అనుకుంటూ ఉంటాడు రాజ్. నేను ఇక్కడ అడుగుతుంటే సమాధానం చెప్పవేరా అంటూ నెత్తి మీద మొట్టింది కీర్తి. ఏహే ఆగు, స్కూల్లో కూడా ఇన్ని దెబ్బలు తినలేదే. ఏదో ఆ అమ్మాయి సంతోషపడుతుందని 4 మాటలు ఎక్కువ చెప్పాను, అది తప్పేనా? తప్పా? తప్పున్నారా? పెళ్ళాన్ని వదిలేసి పరాయి ఆడదాన్ని పొగిడితే ఏ పెళ్ళాన్ని చూస్తూ ఊరుకోదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుస్తాయే? నువ్వు అక్కడ లేవు కదా. అర్థమైంది, ఆ పృథ్వీగాడే కదా నీకు ఈ విషయం చెప్పింది. సాడిస్ట్ ఎదవా, చెప్తా వాడి పని. చెప్పింది పృథ్వీ బావ కాదు, తమరి శిష్యుడు అంజీ. ఏంటి, అంజీగాడా అంటూ ఆ సమయంలో అంజీ అతని పక్కనే ఉన్న విషయం గుర్తు తెచ్చుకుంటాడు. ఫోన్ కట్ చేయబోయి ఆన్ చేసినట్టున్నాడు. అందుకే తమరి భాగోతం బయటపడింది అంటుంది కీర్తి. గురుద్రోహి, రేపు చెప్తా వాడి పని. అప్పటి వరకు నువ్వు బ్రతికుండాలి కదా అంటూ కీర్తి కోపంగా దగ్గరికి వచ్చేసరికి రాజ్ తన చెయ్యి పట్టుకుని వెనక్కి తిప్పి గట్టిగా కౌగిలించుకున్నాడు. వదులు బావా. ఎందుకు బంగారం అంత కోపం? అక్కడ జరిగింది నువ్వు సగమే విన్నావు. నిజానికి ఆ అమ్మాయి నాకు ఇంతకుముందు ప్రపోజ్ చేసింది. నేను కాదన్నానని చాలా ఫీల్ అయింది. ఇప్పుడు కూడా నిన్ను చూసి తాను అందంగా లేనందువల్లే నాకు నచ్చలేదేమో అని ఫీల్ అవుతుంటే ఏదో తన ఫీల్ని తగ్గిద్దామని పొగిడాను అంతే అంటాడు. నిజంగా అంతేనా? నీ మీదొట్టే, నన్ను నమ్ము. ఏమో బాబు, ఏ పార్టీలో చూసినా అమ్మాయిలందరూ నీ చుట్టే తిరుగుతూ ఉంటారు. నా భయాలు నాకుంటాయి కదా అంటుంది కీర్తి. నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు బంగారం. నీ స్థానంలోకి ఎవ్వరూ రాలేరు. ఇలా గొడవపడి మన బ్యూటిఫుల్ లైట్స్ని వృధా చేయకే అంటూ తనని అతని వైపు తిప్పుకొని పెదవులు అందుకున్నాడు. అప్పటి వరకు కోపంతో ఊగిపోయిన తను రాజ్ స్పర్శతో కరిగిపోతూ అతని చుట్టూ కౌగిలి బిగించేసరికి రాజ్ నవ్వుకుంటూ తన పెదవులను వీడి మెడవంపులో ముద్దాడాడు. ఈసారి పూర్తిగా అతని వశమైపోయింది కీర్తి. తనని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెడుతూ బంగారం అని పిలిచేసరికి కళ్ళు తెరిచింది కీర్తి. తనని మాట వరుసకి పొగిడాను కానీ నీలో అందాల్ని మాత్రం మనస్ఫూర్తిగా పొగుడుతున్నా అంటూ తన పక్కకి చేరాడు. కీర్తి అతని వైపే చూస్తుంది. కలువరేకుల్లాంటి నీ కళ్ళు ప్రేమని, కోపాన్ని ఒకేసారి చూపించగలవు. ఇక ఈ ముక్కు, పాపం నీ కోపానికి ఈ ముక్కెరలేకపోతే ఇంకా సాగిపోయేదేమో. ఇది పొగడ్తా? దాన్నేమో చందమామ, వెన్నెలతో పోల్చావు. నన్ను పొగడ్డానికి మాత్రం మాటలు రావటం లేదే అంటుంది కీర్తి. వాటితో నీకు పోలికేంటే? రాత్రిపూట నిన్ను చూసి ఆ వెన్నెలే కుళ్ళుకుంటుంది, తనకంటే అందంగా, ఆకర్షణీయంగా ఎలా ఉన్నావా అని. కీర్తి నవ్వుతూ మాయ చేయాలంటే నీ తర్వాతే ఎవరైనా అంటూ అతని చుట్టూ కౌగిలిలో ఒదిగిపోయింది. కొత్త బంధాలతో సరికొత్తగా మొదలైన రాజ్, కీర్తిల లైఫ్ అందరి ప్రేమాభిమానాల్ని సంపాదించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. బిజినెస్లో కీర్తి సహాయం తోడవటంతో శేఖర్కి కాస్త తీరిక దొరుకుతుంది. ఆ తీరిక సమయంలో ఛాయతో తన బంధాన్ని మెరుగుపరుచుకునే వీలు చిక్కింది. మరోపక్క చిన్నప్పటి నుంచి రాజ్తో మిస్ అయిన క్షణాలని కూడా భర్తీ చేసుకుంటున్నాడు. ఛాయ ఇంతకు ముందులా నోటికొచ్చింది వాగటం అయితే తగ్గించింది.
కానీ కీర్తితో గొడవ పడటం మానలేదు. ఆ గొడవలని ఇంటి సమస్యగా మారకుండా జాగ్రత్త పడుతుంది కీర్తి. నెల రోజులు గడిచిన తర్వాత రాకేష్ మాయ ప్రెగ్నెన్సీ విషయం ఇంట్లో చెప్పడంతో కావేరి రణ్వీర్ సంతోషంలో మునిగిపోయారు. మాయ ప్రెగ్నెన్సీ విషయం చెప్పి ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్తో చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేశాడు రణ్వీర్. దాంతో మాయ ఫ్యామిలీ, రాజ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే వచ్చారు. కంగ్రాట్స్ అన్నయ్య అంటూ ఇద్దరిని విష్ చేసింది కీర్తి. రాజ్ మాత్రం విషెస్ చెప్పకుండా అలానే నిలబడేసరికి బావా విషెస్ చెప్పు అని కీర్తి చెప్పేసరికి రాజ్ మూతి తిప్పుతూ కంగ్రాట్స్ బావా అని చెప్పాడు. ఆ చెప్పటమేంట్రా, మూతెందుకు అలా పెట్టావు? అచ్చం కోతిలా ఉన్నావు. పర్లేదు, మనం ఆ జాతి నుంచి వచ్చిన వాళ్ళమే కదా. నీ బాధ ఏంట్రా? లేకపోతే నాకంటే ముందు నువ్వు తండ్రి అయిపోయావు. పొరపాటున నీకు కూతురు పుట్టిందనుకో, మన చుట్టరికాన్ని బంధంగా మార్చుకునే ఛాన్స్ మిస్ అవుతుంది కదా. ఇదిగో సిస్టర్, ఇప్పుడే చెప్తున్నా, అబ్బాయినే కనాలి, లేకపోతే ఊరుకోను అంటాడు రాజ్. ఏంట్రా అబ్బాయే కావాలంటున్నావు అంటూ దగ్గరికి వచ్చింది కావేరి. ఏం లేదత్తా అంటూ తన భుజం చుట్టూ చెయ్యేసి నిలబడ్డాడు. నీ కొడుకుకి కొడుకు పుట్టాలని చెప్తున్నా. ఏ కూతురు పుడితే నష్టం ఏంటి? అమ్మో, నా రివెంజ్ తీర్చుకోలేనే. రివెంజ్ ఏంట్రా? తొందరెందుకత్తా, నీకు మనవడు పుట్టాక చెబుతాలే. నాకు మనవడే పుడతాడో మనవరాలే పుడుతుందో ఆ సంగతి పక్కనుంచు. నీకు కూడా అబ్బాయే కావాలని నా కూతుర్ని సతాయిస్తున్నావా ఏంటి? చచ్చా లేదత్తా, నేను ముందే ఫిక్స్ అయిపోయా. మాకు ఖచ్చితంగా అమ్మాయే పుడుతుంది. అబ్బో, నీకు అమ్మాయి కావాలి, వీడికి మాత్రం అబ్బాయి పుట్టాలా? ఇదెక్కడి లాజిక్కు? లాజిక్ కాదత్తా, మ్యాజిక్. నీ కూతుర్ని నా దగ్గరికి పంపించడానికి ఎంత సతాయించాడు వీడు. అందుకే వీడి కొడుక్కి నా కూతుర్నిచ్చి చేసి వీడి మీద రివెంజ్ వీడి కొడుకు మీద తీర్చుకుంటా. హా 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 అని విలన్లా బిల్డప్ ఇస్తూ నవ్వుతుంటే రాకేష్ నెత్తి మీద ఒక్కటి పీకాడు. అమ్మ అని తల రుద్దుకుంటూ రాకేష్ వైపు చూశాడు రాజ్. నువ్వెన్ని దెబ్బలు కొడతావో కొట్టు, నీవి నీ చెల్లెలివి లెక్క కట్టి నా కూతురి ద్వారా నీ కొడుకు ఇప్పించేస్తాను. ఏడ్చావులే, నువ్వంటే కోతివి కాబట్టి నా చెల్లి నిన్ను కొట్టి దారిలో పెడుతుంది. నా కొడుకు నీలా ఎందుకుంటాడు? కింగురా, కింగులానే పెంచుతా వాడిని అంటాడు రాకీ. అబ్బో, పెళ్ళి కాకముందు అందరూ కింగులే, అయ్యాక అందరూ బొంగులే అంటాడు. మీ ఇద్దరి గొడవ బాగానే ఉంది, పదండి భోజనం చేద్దాం, అక్కడ అందరు వెయిట్ చేస్తున్నారు అంటూ కావేరి వెళ్ళబోతుంటే పదత్తా అంటూ రాజ్ తన భుజం మీద చేతిని అలానే ఉంచి తనతో పాటే నడిచాడు. ఏదో మాట్లాడుతూ నడుస్తున్న వాళ్ళని చూసి రణ్వీర్ దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. హాయ్ మావయ్య, ఇప్పటి వరకు కనిపించలేదే అంటాడు రాజ్. ఇక్కడే ఉన్నానుగా. ఓ చూడలేదులే. అవును, ఏదో చెప్పాలి అన్నారు, ఏదైనా సీక్రెట్ రివీల్ చేస్తున్నారా మావయ్య? రేయ్, ముందు నా పెళ్ళ మీద చేతి. మా అత్త నా ఇష్టం, నీకు నచ్చకపోతే పక్కకి పో. చిన్నప్పుడు కూడా ఇంతే, నన్ను సతాయించేవాడివి, ఇప్పటికీ మారలేదు నువ్వు, పోరా అంటూ కావేరి భుజం మీద రాజ్ చేతిని తీసేసి తీసుకుని వెళ్ళిపోయాడు. రాజ్ నవ్వుకుంటాడు. నువ్వు కూడా మారలేదు మావయ్య అనుకుంటూ వెనకే వచ్చాడు రాజ్. అప్పుడే డిసౌజా కొడుకులిద్దరూ వాళ్ళ భార్య పిల్లలతో గుమ్మం దగ్గర నిలబడి కనిపించారు. రణ్వీర్ నవ్వుతూ వాళ్ళని లోపలికి ఆహ్వానించాడు. థ్యాంక్స్ బాబాయ్, నాన్న చేసిన పనికి మీరు మా మొహం కూడా చూడరేమో అనుకున్నాం. ఆయన చేసిన తప్పుకి మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తాన్రా? ఒక్క మాట, ఆస్తి నా కొడుకులకి దక్కాలి అని అన్నయ్య అడుగుంటే మీ తాతయ్యతో మాట్లాడి ఆ ఆస్తి మీ పేరు మీదకి మార్పించేవాడిని. కానీ దానికోసం నా కూతుర్ని, నా కుటుంబాన్ని నాకు దూరం చేశారు. ఆ విషయంలో మాత్రం ఆయన్ని క్షమించలేను. లోపలికి రండి అంటూ వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు. ఫ్యామిలీ ఫంక్షన్లో వాళ్ళని ఇంతకు ముందే చూడటం వల్ల కీర్తికి కూడా వాళ్ళెవరో తెలియటంతో బాగున్నారా అన్నయ్య అని పలకరించింది. శేఖర్ పక్క నుంచి గిచ్చుతున్న ఛాయని చూస్తూ ఏంటి అని అడిగాడు శేఖర్. వాళ్ళ నాన్న వల్లే కదా ఈయన గారు ఇల్లు విడిచిపోయింది, మళ్ళీ ఆయన పిల్లల్ని ఎందుకు పిలిచారు అంటుంది ఛాయ. తండ్రి చేసిన తప్పులకి పిల్లల్ని శిక్షిస్తారా ఎవరైనా? రణ్వీర్ కరెక్ట్గానే ఉన్నాడు, నువ్వెందుకు అంత ఫీల్ అవుతావు? ఏమోలే, మీరు మీ బంధువులంతా విచిత్రంగానే ఉంటారు. అదే నేనైతే జీవితంలో వాళ్ళని నా ఇంటి గుమ్మం తొక్కనిచ్చేదాన్ని కాదు అంటుంది ఛాయ. చుప్,
వింటూ బాగోదు ఛాయ, సైలెంట్గా ఉండు అని శేఖర్ కసురుకునేసరికి మూతి తిప్పుతూ పక్కకి తిరిగి కూర్చుంది. అందరూ భోజనాలు చేసిన తర్వాత ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అందరినీ హాల్లోని కూర్చోబెట్టాడు రణ్వీర్. దాంతో ఏం చెబుతారా అని చూస్తున్నారు. కొన్ని పేపర్స్ తీసి అందరి వైపు చూశాడు. ఇవి కీర్తి పేరు మీద మా నాన్న రాసిచ్చిన ఆస్తి డాక్యుమెంట్స్. మా అక్కకి 2 మగపిల్లలే పుట్టారు. మా అన్నయ్యకి 2 మగపిల్లలే పుట్టారు. నాకు కూడా మొదటగా అబ్బాయి పుట్టేసరికి ఎక్కడ ఆడ సంతానం లేకుండా ఈ తరం ముగిసిపోతుందో అని భయపడ్డాడు మా నాన్న. కానీ ఆయన కోరుకున్నట్టే నాకు రెండో బిడ్డగా ఆడపిల్ల పుట్టింది. ఆ క్షణం నాకంటే ఎక్కువగా మా నాన్నే సంతోషపడ్డారు. తనకి సంబంధించినవన్నీ పెద్ద పండగలా చేసేవాడు. ఆయన ప్రేమతో మనవరాలికిచ్చిన కానుక తనకి ప్రమాదంగా మారుతుందని మా నాన్న ఊహించుండడు. దాని ఫలితమే ఇన్నేళ్ళు మేము అనుభవించాం. అందుకే ఈ ఆస్తిని మా అన్నయ్య కోరిక ప్రకారం ఆయన కొడుకులకి చెందేలా రాసివ్వాలని డిసైడ్ అయ్యాను అని రణ్వీర్ చెప్పేసరికి షాక్ అయ్యారంతా. కీర్తి, నీకిష్టమే కదా అని అడిగేసరికి రాజ్ వైపు చూసింది తను. అతను ఓకే అని సైగ చేయడంతో ఇష్టమే నాన్న అంటూ ముందుకు వచ్చి ఆయన ఇచ్చిన పేపర్స్ మీద సంతకం చేసింది. ఏంటండి ఇది? అది మన కొడుకు కోడలికి సంబంధించిన ఆస్తి. అలా ఎలా రాసి చేస్తారు అని ఛాయ పక్క నుంచి కొనుక్కుతుంటే శేఖర్ ఆవిడ వైపు చూశాడు. అది కీర్తి పుట్టింటి ఆస్తి. మనకే సంబంధం చెప్పు. వాళ్ళ నిర్ణయాన్ని కాదనే హక్కు మనకి లేదు అంటాడు. వీళ్ళకి ఏమైనా పిచ్చా? ఛా, మన రాజు కూడా ఆపడం లేదు చూడండి. వాడు కరెక్ట్గానే ఉన్నాడు. మధ్యలో నువ్వెందుకు ఇరిటేట్ అవుతావు అంటూ కసురుకున్నాడు శేఖర్. బాబాయ్, ఏంటిదంతా? మీరు పిలిచారని వచ్చాం, ఆస్తి కోసం కాదు. నాకు తెలుసురా, కానీ నా కూతురి బాల్యాన్ని పోగొట్టిన ఈ ఆస్తి మాకొద్దు. తీసుకోండి అంటాడు రణ్వీర్. వద్దు బాబాయ్, ఇలా చేసి మమ్మల్ని బాధ పెట్టద్దు. మా నాన్న చేసిన తప్పు మేం చెయ్యం. తాతయ్య ప్రేమతో కీర్తికి రాసిచ్చిన ఆస్తి. అది తన పేరు మీదే ఉండనివ్వండి. నిజంగా మాకు అవసరం వచ్చింది అంటే మీ దగ్గరికే వస్తాం. అప్పుడు మీరు సహాయం చేయకుండా ఉండరు కదా. మన మధ్య బంధాన్ని దూరం చేసే ఆస్తిని మాకు ఇవ్వకండి. మాకు సరిపడినంత మేము సంపాదించుకుంటున్నాం. రేపు ఏదైనా కష్టం వస్తే నా వాళ్ళు నాకున్నారు అన్న భరోసా ఇవ్వండి చాలు. ప్లీజ్ బాబాయ్ అంటూ రణ్వీర్ చేతిలో పేపర్స్ లాక్కొని చించిపడేశారు వాళ్ళు. దాంతో రణ్వీర్ కూడా ఏమీ మాట్లాడలేకపోయాడు. ఛాయ వింతగా చూస్తుంది అందరినీ. రాజ్కి మాత్రమే చెందాల్సిన ఆస్తిని ఎక్కడ కూతురు బిడ్డలకి దారపోస్తారో అన్న భయంతో కావేరిని దూరం పెట్టింది ఛాయ. రాజ్ని కూడా రాకేష్తో కలవనిచ్చేది కాదు. తను పెంచిన ఆ దూరం, జరిగిన పరిస్థితులు రాకేష్కి రాజ్ మీద కోపం పెరిగేలా చేశాయి. అలా ఆలోచిస్తూనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది ఛాయ. అది గమనించిన కీర్తి ఏమైంది ఈవిడకి అనుకుంటూ ఆవిడ వెనకే వచ్చింది. గార్డెన్లో ఒక చోట కూర్చుని కనిపించింది ఛాయ. అత్తయ్య, ఏంటి ఒంటరిగా ఇక్కడ కూర్చున్నారు? ఏ, ఇక్కడ కూర్చోటానికి నీ పర్మిషన్ కావాలా? నా ఉద్దేశం అది కాదు. అందరూ లోపలుంటే మీరొక్కరు బయటం చేస్తున్నారా అని. మీ బంధాలు బంధుత్వాలు సీరియల్ చూడలేక బయటికి వచ్చేసాను. ఎవరైనా ఆస్తి కోసం కోట్లాడుకుంటారు. మీరేంటా అంటే ఉన్న ఆస్తిని వాళ్ళ వీళ్ళకి దారపోస్తున్నారు అంటుంది. కీర్తి నవ్వుతూ ఆవిడ పక్కనే కూర్చుంది. ఆస్తి కోసం అందరినీ దూరం చేసుకుంటే రేపు మనకి కష్టం వచ్చి వెనక్కి చూసుకుంటే ఒక్కరూ మిగలరు అత్తయ్య. ఏదైనా జరగకూడదు జరిగి మన బిజినెస్ లాస్ అయ్యి మనం రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చిందనుకోండి, చెయ్యందించడానికి ఒక్కరైనా మన వెనుక ఉండాలి. ఇది జగమెరిగిన సత్యం. కాకపోతే పాటించేవాళ్ళు తక్కువ మీలాగా అంటుంది. అవును, నాకెవ్వరూ అవసరం లేదు. నా విషయంలో తలదూర్చావంటే ఊరుకోను, పోవే అవతలకి అంటూ అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయింది ఛాయ. కీర్తి తనలో తానే నవ్వుకుంటుంది. ఛాయ లోపలికి వెళ్ళిన తర్వాత రాజ్ కీర్తి దగ్గరికి వచ్చాడు. ఏం మాట్లాడుకుంటున్నారు అత్తాకోడళ్ళిద్దరూ? మళ్ళీ గొడవ పడుతున్నారా? అత్తాకోడళ్ళ మధ్య గొడవలే ఉంటాయా ఏంటి? ఏదో కష్ట సుఖాలు మాట్లాడుకుంటున్నాం. అవునా? అబ్బో, మీ ఇద్దరి మధ్య ఇంత ఫ్రెండ్షిప్ ఇప్పుడు కుదిరిందో? కుదిరిందిలే బావా. ఓకే ఇంట్లో ఉండాల్సిన వాళ్ళ మధ్య గొడవలున్నా పర్లేదు, కానీ అవమానించే గుణం ఉండకూడదు. ఆ అవమానం ఎలా ఉంటుందో మీ అమ్మ రుచి చూసింది కదా, అందుకే కాస్త కుదుట పడింది. లేదంటే మనం వేరే కాపురం పెట్టాల్సి వచ్చేది. నువ్వు అలా జరగనివ్వవు కదా బంగారం. నన్నే మార్చేశావు. మా అమ్మ ఒక లెక్క. సరేరా,
లోపల అందరూ నీ గురించి అడుగుతున్నారు అంటూ తన చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళాడు. కాసేపు అందరితో సరదాగా గడిపి ఇంటికి బయలుదేరారు. రాజ్, శేఖర్ ముందు కూర్చుంటే ఛాయా, కీర్తి వెనక కూర్చున్నారు. రాజ్ డ్రైవ్ చేస్తూనే ఏవో కబుర్లు చెప్తున్నాడు. ఛాయా ముగ్గురిని గమనిస్తూనే ఉంది. జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నారు. ఇంటికి చేరగానే రాజ్, కీర్తి లోపలికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.